డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? సార్, డిఎస్సికి తెలుగుదేశం గవర్నమెంట్కి ప్లస్ ఈ కూటమి గవర్నమెంట్కి చాలా అవినాభాసం ఉంది. ప్రతి ఒక్క డిఎస్సి కూడా టీచర్ పోస్టులు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాకే, తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేసినాకే ప్రతి ఒక్క డిఎస్సి వేయటం జరుగుతుంది. మొన్న కూడా దగ్గర 16,000 పైచీలకు టీచర్ పోస్టులని లోకేష్ గారు చాలా పారదర్శకంగా కాంప్రమైజ్ ఒకటే చెబుతారండి, నా శాఖలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి అనేది జరిగితే ఒప్పుకోను, తోట తీస్తా అని ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ కార్యకర్తలకు కానీ చాలా క్లారిటీగా లోకేష్ గారు చెప్పి డిఎస్సి చాలా పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి సార్, అమ్ముకున్నారు డిఎస్సి పోస్టులు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు సార్, అమ్ముకుంటే లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీకు దమ్ముంటే ఆధారాలు తీసుకొని రాండి, పలానా ప్లేస్ చెప్పండి, అక్కడికి నేను వస్తాను. ఓపెన్ డిబేట్లో పబ్లిక్ అందరికి కూడా తెలిసే విధంగా ఓపెన్గా మనం డిబేట్ పెడదాం. ఎవరు అక్రమాలు జరిగినాయా లేదనేది అక్కడ తెలుసుకుందామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దానికి వైసీపీ నాయకులు వాళ్ళు చేతగానే మాట్లాడుతుంది తప్ప ఓపెన్గా డిబేట్కి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ చాలా వాళ్ళకు కూడా తెలుసుంది, వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు, చాలా డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా జరిగింది అని లోకేష్ గారికి పేరు వస్తుంది. ఈ పేరు రాకూడదంటే ఏదో ఒక బరువు చల్లాలి. అంటే ఉద్యోగంలో పోస్టులు వచ్చేసి సంవత్సరం అయిపోతుంది, వాళ్ళు ఉద్యోగాలు ఎక్కేశారు, ఇప్పుడు వచ్చి అవినీతి జరిగిందని మాట్లాడి ఏ రకంగా చూడాలంటారు? సార్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ 2 సంవత్సరాల పైచీలుక చాలా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దులుగా సాగిపోతూ ఉంది. ఇలా ప్రశాంతంగా సాగిపోవటం జగన్మోహన్ రెడ్డి అనుకోకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అని చెట్టుకునే గొడ్ల పార్టీకి ఇష్టం లేదు. ఏదో ఒక అలజడులు సృష్టించాలి, ఈ గవర్నమెంట్ మీద ఏదో ఒక మచ్చ చేయాలి, ముఖ్యంగా లోకేష్ గారి మీద ఏదో ఒక నిందయ్యాలి, ఆయన అప్రతిష్ట పాలు చేయాలన్న ఒక ఆలోచన తప్ప మిగతా వైసీపీ గవర్నమెంట్కి ఏం లేదు. డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా జరిగిందంటే ఏ విధమైన సార్ మళ్ళీ కొత్త డిఎస్సి కూడా వదులుతున్నామని అంటున్నారు లోకేష్ గారు, కానీ ఎందుకని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటారు? సార్, ఒకటండి, ఈ డిఎస్సికే చాలా మంది కూడా ఉద్యోగాలు వచ్చి జాయిన్ అయ్యి సంవత్సరం నుంచి జాబ్ చేసుకుంటున్నారండి. సంవత్సరం నుంచి జాబ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇలా అంటే వాళ్ళ యొక్క ప్రతిభని వైసీపీ గవర్నమెంట్ అవమానిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంవత్సరాలు కష్టపడి నానా తినకో ఎండనక వాననక నానా రకాలుగా కష్టపడి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటే ఆ సంవత్సరం చేసుకున్న వాళ్ళని కూడా వాళ్ళని ఆత్మక్షోభకు గురి చేస్తుంది. అది వాళ్ళు శుభ్రంగా ప్రశాంతం చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకొక డిఎస్సికి మేము రెడీ అవుతున్నారు, ఈ గవర్నమెంట్ రెడీ అవుతున్న విషయం రేపు వచ్చే డిఎస్సిలో కూడా ఏదో రకంగా మా రకం చల్లాలని బురద చల్లాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. మరొక డిఎస్సి కూడా చాలా పారదర్శకంగా లోకేష్ గారు ఆయన శాఖ మీద చిన్న మచ్చ కూడా లేకుండా చూసుకుంటాడు. ఆ నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. డిఎస్సి అనే ప్రక్రియ కూడా ప్రతిదీ కూడా పారదర్శకంగా జరిగిందండి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్ మీద టిక్ చేసింది కూడా ప్రతిదీ కూడా పారదర్శకంగా జరిగింది, ఒక ఆన్లైన్ సిస్టంలో జరిగింది, కానీ ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. ఇదేంటంటే ఎంతో కష్టపడి వాళ్ళు నోటిఫికేషన్ వచ్చింది బాబు అని చెప్పి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళ పొట్టగొట్టే విధంగా, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా, ఏది రానులే రెచ్చగొడతా వచ్చిన నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళని చాలా బాధాకరంగా ఏంటంటే దానికోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి స్టడీ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకొని ఏంటి ఎంతో కష్టపడ్డోడు తెలుసు దాని వాల్యూ ఆయనకి ఏం తెలుస్తుంది. ఆయన మా మాట అంటే నిజంగా చాలా బాధాకరం. ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. ఆయన లోకేష్ గారిని నువ్వు రాజీనామా చేయాలని, ఏ రాజీనామా చేయాలి? నీకు దమ్ముంటే నువ్వు సిబిఐ విచారణ అన్నావు కదా, నీ దమ్ముంటే నిరూపించాలి కదా. కేవలం ఇదేంటంటే ఆధారం లేకుండా ఎవరికి ఏదైనా గుడ్డగాల్సి మెదేసే విధంగా ఆధారాలు లేకుండా ఈ అభ్యర్థులను వీళ్ళందరూ రెచ్చగొట్టే విధంగా కేవలం దీన్ని ఏంటంటే క్రియేట్ చేసి దాని ఏదో వాళ్ళ దగ్గర రాని వాళ్ళ దగ్గర సానుభూతి వాళ్ళు సపోర్ట్ చేసినట్టు కాదు. ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, రాని అభ్యర్థులు కూడా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆయన స్వార్థం కోసం రాజకీయం కోసం మాత్రమే రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ కష్టపడి మళ్ళీ డిఎస్సి ఉంటుంది, ప్రతిసారి డిఎస్సి ఉంటానే ఉంటుంది. మంత్రి నారా లోకేష్ గారు ఒక మాట చెప్తున్నారు, నేను ఛాలెంజ్ విసురుతున్నా రండి, దీని మీద మీరు చర్చిద్దామంటే దాని గురించి మాట్లాడటం అనుకుండా ఏదేదో మాట్లాడటం ఏ రకంగా చూడాలంటారు?
ఛాలెంజ్ విసిరారు అంటే తప్పు చేయలేదు కాబట్టే కదా ధైర్యంగా నేనే తప్పు చేయలేదు మీరు రెండే నేను నాకు తప్పు చేసినట్టు ఆధారాలు చూపించండి దమ్ముంటే అని ఇచ్చినప్పుడు నువ్వు స్వీకరించండి రా ఇగో ఇక్కడ జరిగింది అవకతవక ఇక్కడ జరిగిందని చెప్పేసి స్పోర్ట్స్ కోటాలో కొంతమందికి తమకు అనుకూలమైన వాళ్ళకే తమ కులం వాళ్ళకే తమ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పి కూడా ఒక అభియోగం వచ్చింది. వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు ఏంటంటే ఆ స్పోర్ట్స్ కోటాలో ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇచ్చిన వాళ్ళకి ఈ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సింది కరెక్ట్ సబ్మిట్ చేయలేదు. వాళ్ళకి ఏవి నేషనల్స్ పార్టిసిపేషన్ చేసిన సర్టిఫికేట్ సరిగ్గా వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల కొంతమంది జరిగింది అట్లా మిస్టేక్. అది అభ్యర్థి మిస్టేక్. వాళ్ళు ఏదో అడ్డం పెట్టుకొని అదేదో లోకేష్ గారి మీద చేయాలని చెప్పి అంటున్నారు. ఒక కార్యకర్తగా ఒక నాయకుడు ఒక సామాన్యుడిగా జగన్మోహన్ రెడ్డికి నేను కూడా ఛాలెంజ్ ఇస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు వచ్చి నువ్వు కూడా ప్రెస్ మీట్ లో ఆధారాలతో సహా నిరూపిస్తే ఉంది అప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు నీ స్థాయికి నువ్వు చేసే ఇప్పుడు నీకు డిఎస్సి కానీ డిఎస్సిలో అభ్యర్థులు కానీ ఇప్పుడు గుర్తొచ్చారా? ఇంతకుముందు ఏమైంది నీ పరిపాలన కనీసం నోటిఫికేషన్ కూడా నువ్వు వదలలేదు. నువ్వు మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రోడ్లు పడేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడేట్టుగా నువ్వు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి పైన మార్చుకో. నీ క్రూరత్వంగా నువ్వు ఇట్లా నువ్వు జనాలు ఇబ్బంది పెట్టడం ఇలా చేయొద్దు. నువ్వు లోకేష్ గారిని రాజీనామా చేయాలంటున్నావు కదా, నీకు దమ్ముంటే ఆధారాలు తీసుకొని రా. వాళ్ళు డిఎస్సి పెడితేనే కదా, వాళ్ళ 5 సంవత్సరాలు డిఎస్సి పెడితే వాళ్ళు అడిగిందని సమాధానం. అసలు డిఎస్సీలు అక్రమాలు జరిగాయంటే ఇప్పుడు డెబ్యూటీ లోకేష్ గారు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం అన్నాడు. దానికి సిద్ధమా? ఇవన్నీ అంటే నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో యువత అంతా నారా లోకేష్ గారు వెంట ఉందని తెలిసి ఈ అసత్య ఆరోపణలను చేస్తున్నారు. వీళ్ళు అసలు నాటిగా తాటి మట్ట అని అర్థం కావట్లేదు. వీళ్ళు మాట్లాడే మాటకి అసలు చేసే పనులకి పొంతన లేకుండా ఉంది. అంటే ఇప్పుడు జాబ్ వచ్చేసి సంవత్సరం అవుతుంది, వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఒక చిన్న ఉదాహరణ చెప్పంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 సంవత్సరాలు నిద్రపండి మన ప్రభుత్వం వచ్చేది, 3 ఏళ్ళు నిద్రపండి ప్రభుత్వం వచ్చేదని ఆయన మొన్న మేలుకున్నాడు. డిఎస్సి వచ్చి సంవత్సరం అయింది, జాబులు చేసుకున్నారు, ఎవరికాళ్ళు ప్రశాంతంగా చేసుకున్నారు. ఈ రోజు నిద్రలేసినట్టుగా డిఎస్సీలో అక్రమాలు జరిగిందని చెప్పేసి వాళ్ళు నిద్రలేసి చూస్తున్నాడు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, అయ్యా నువ్వు నిద్రపోయిన చాలు, కొద్దిగా నిద్రపో, రాష్ట్రం డెవలప్ అవుతుంది, అట్లా కానీ ఉన్నాను. అంటే యువత అంతా నాయకులు జంజీ అంతా ఉన్నారు, అది మాట్లాడుతున్నారు. యువత అంతా ఉంది, గతంలో చూస్తున్నాను, గతంలో యువత అంతా ఉంది. దేనికి ఉంది సార్? అసలు యువత ముత్తు బానిసాలు అవ్వడానికి కారణం 2019 జగన్మోహన్ రెడ్డి కారణం 100%. ఇవాళ రోజు యువత అంతా నారా లోకేష్ గారు అంటున్నారంటే యువత ఉద్యోగ కల్పన చేస్తున్నాడు, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు, రాష్ట్రంలో ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు. వీళ్ళందరికీ యువత అందరూ జాబు అభివృద్ధి పథకం నడుస్తుంది. ఈ రోజు యువత అంతా కళ్ళబొల్లి కబుర్లు చెప్పేంత మాత్రం యువత ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గతానికి ఇప్పుడు చూసుకున్నారు ప్రజలందరూ కూడా. అదే విధంగా యువత అందరూ కూడా నారా లోకేష్ గారు అంటూ ఉన్నారు. డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు, అది మాట్లాడుతున్నారు. వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారండి. వాళ్ళు అమ్ముకోలేదు, వాళ్ళ ప్రజలు స్వచ్ఛంగా జరిగింది. అది ఏంటంటే మళ్ళీ రేపు మాపం మళ్ళీ ఇంకో జాబులు మళ్ళీ 10,000 పైసలకు 10,000 డిఎస్సీలు మళ్ళీ వదులుతున్నారు. మరి వదిలేటప్పుడు అయితే మరి అమ్ముకునే వాళ్ళుగా అంటే వీళ్ళు ఏంటంటే ప్రజలంతా మారిపోతున్నారు. రేపు పొద్దున్న పథకం సీట్లు కూడా రావని భయంతో ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది.